కొంతమంది డ్రాప్ చూడండి అయిపోయినట్టున్నారు 1/2 ఇంచ్ ఇవాళ. ఖర్చు పెట్టేసేసుకొని షేప్ బెల్ట్ పైన చిన్న మేడం కుర్చీ పెట్టండి. కుర్చీ పెట్టి నిన్న ఫిల్స్ వచ్చిన వాళ్ళలో ఎవరో కొంతమంది డ్రాప్ అయినట్టున్నారు ఇవాళ. మేడం ఎవరో ఒక అమ్మాయి కూడా చేసింది మేడం రాలేను అనేసి. శిల్పా గారు రాలేదు ఇంకా. ఇచ్చోండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ వేసుకున్నాం కదా, సెంటర్ ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ మనం ఖర్చు తీసుకున్నాము. 2 ఇంచెస్కి పాయింట్ పెట్టేసేయండి అండ్ మెయిన్ సెంటర్కి కూడా ఓ పాయింట్ మరి పెట్టండి. అట్లయింది దసరా హాలిడేస్ తర్వాత పెట్టుకుందాం అండ్ అని ఈ చెప్పేసి ఉంటే పాయింట్స్ని సరిపోయింది. పాయింట్ టు పాయింట్ అందరూ అనేది రెస్ట్ ఇలా కలుపుకొని తీసుకోండొచ్చుగా. పిల్లలు కూడా అండ్ ఇంట్లో 2 పాయింట్స్ ఉంటారు, సెంటర్ కొందరికి ఫోల్డింగ్ ఫోన్లు కూడా ఇవ్వరు చేసేసుకుంటే కదా మనకు మేడం, వాళ్ళు డాట్కి వస్తుంది. ఫోన్లలో ఉంటారు పిల్లలు కూడా. ఫోన్లు అవాయిడ్ చేయించాలి మేడం, పిల్లలకి ఫోన్స్ ఇవ్వకూడదు మనం అసలు. రిస్ట్రిక్షన్స్ ఎక్కడ పెట్టాలి, వింటారు 1/2 మేడం, అవర్ లేదా 1 1/2 అవర్ ఇంచ్ అనేసి. ఖర్చు పెట్టి ఒక 4 ఎక్కడ 3 వింటారు ½ మేడం వరకు వాళ్ళు. వేసేసుకోవచ్చు. సేమ్ ఈ 2 పాయింట్స్ కూడా. ఎంతమంది కటింగ్ పెట్టారు అండ్ లేదు బ్లౌజ్ అనుకుంటే బ్యాక్ షోల్డర్ బ్లౌజ్ సెంటర్కి అయినా ఎంతమందికి వేసుకోవచ్చు. వచ్చింది కటింగ్ ప్రాసెస్? ఇలా షోల్డర్ సెంటర్కి. మేడం నేను పెట్టా మేడం మేడం ప్లీజ్, కటింగ్. మేడం వచ్చేస్తారు మీ మేడము. అందరు వీడియోస్ ఆన్ చేసుకోండి, మాట్లాడండి మీ మేడంతో. ఓకేనా. బ్యాక్ పార్ట్ అనేది నడుం బెల్ట్, ఏమా కంప్లీట్ అయిపోయింది. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది బెల్ట్ వేసేసుకున్నాం, డాట్స్ వేసుకున్నాము. గుడ్ ఈవినింగ్ మేడం. బానే ఉన్నానమ్మా. తర్వాత ఫ్రంట్ పార్ట్ చూడండి, చాలా రోజుల తర్వాత జాయిన్ అయినా మేడం. మనకి డాట్స్ పెట్టుకున్నాం కదా. చాలా రోజుల తర్వాత ఇన్ని రోజులు మట్టి క్లాస్ రావట్లేదు నువ్వు. అవును మేడం, మా ఆయన ఇంట్లో ఉండట్లేదు, లేట్ అయ్యి వచ్చింది స్కూల్ నుంచి, అందుకే జాయిన్ కాదు ఓకే మేడం. ఉన్నారా? ఏంటమ్మా? స్కూల్లోనే ఉన్నారా అంటున్నా, ఇన్స్టిట్యూట్ లో. లేదు హౌస్ లో ఉన్నాను, ఇంకా చిలుకూరుకి వెళ్ళలేదు. అవునా, అప్పుడు లగేజ్ అక్కడే పెట్టారు కదా. గుంటూరు వెళ్ళిర్రా? శబరి హోమ్ కి వచ్చాను. చిన్న పట్టి లోపల కూడా క్లాత్ ఇలా ఫోల్డింగ్ వేసేసుకొని ఈసారి బ్యాచ్ కడపకి వెళ్ళాలి, చిలుకూరుకి పట్టి రావట్లేదు. జాయిన్ చేసుకోండి. సరే మేడం, పట్టి అప్పుడప్పుడు పట్టి జాయిన్ అనేది అయితే లోపలికి ఫోల్డింగ్ వీలైనప్పుడు. చేస్తాము. కంటిన్యూషన్ గా జాయిన్ అవ్వండి అండ్ వర్క్ పరంగా అన్ని అర్థం అవుతా ఉంటాయి. సరే మేడం. ఓకే అమ్మా. అండ్ నెక్స్ట్ నిన్న బ్లౌజ్ చూడండి లో 1/2 ఇంచ్ ఎవరికైనా ఖర్చు డౌట్స్ ఉన్నాయా? పెట్టేసేసుకొని అందరూ కటింగ్ షేప్ బెల్ట్ పెట్టలేదు. పైన చిన్న పెట్టిన కుర్చీ వాళ్ళు నేను పెట్టండి. కుర్చీ అడగట్లేదు, పెట్టి పెట్టిన ఫిల్స్. వాళ్ళు ఓకే. అండ్ పెట్టిన వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండ్ పని వల్ల పెట్టలేదా, అర్థం కాదు సెట్ చేయలేదా, నాకు ఆన్సర్ చేస్తే. అమ్మా ఇచ్చోండి బ్యాక్ పార్ట్ అనేది ఇలా ఫోల్డింగ్ హలో, వేసుకున్నాం కదా, సెంటర్ ఫోల్డింగ్ వేసుకున్నప్పుడు ఇక్కడ 2 ఇంచెస్ వాయిస్ మనం వినిపిస్తుందా? ఖర్చు తీసుకున్నాము. 2 ఇంచెస్కి పాయింట్ పెట్టేసేయండి అండ్ మెయిన్ Writing సెంటర్కి answer. కూడా పాయింట్ పెట్టండి. అదే కటింగ్ అండ్ ఈ పాయింట్స్ని అర్థమైన వాళ్ళు పాయింట్ టు ఓకే పాయింట్ కటింగ్ అనేది ఇలా పెట్టారు, పెట్టని కలుపుకొని వాళ్ళకి అర్థం కాలేదా అండ్ టైం అని 2 సరిపోలేదా పాయింట్ని సెంటర్ ఫోల్డింగ్ అండ్ చేసేసుకుంటే పని మనకు ఉండి డాట్కి వస్తుంది. చేయలేకపోయారా, ఏదో ఒకటి రీజన్ చెప్పండి. హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టి ఒక 4 3½ వరకు వేసేసుకోవచ్చు. కనిపిస్తుంది. సేమ్ ఈ 2 బుక్ పాయింట్స్ కూడా. మర్చిపోయామని చెప్తారేమో మీ స్టూడెంట్ ఎవరైనా అంటున్నారు. లేదు అనుకుంటే షోల్డర్ సెంటర్కైనా వేసుకోవచ్చు. నిజమే కదా, ఇలా షోల్డర్ సెంటర్కి. స్టూడెంట్స్ అని అనిపి మేము హోంవర్క్ చేయకపోతే బుక్ మర్చిపోయామని చెప్తాము, మీ స్టూడెంట్స్ ఏమని చెప్తారని అడుగుతుంది. మరి అలాగైనా చెప్తారేమో బ్యాక్ అనుకుంటే పార్ట్ ఒకరు అనేది కూడా చెప్పట్లేదే మరి. నడుం బెల్ట్, అదే అది కూడా ఆన్సర్ చేయట్లా, రైట్ రాంగ్ అనుకున్నా. లేదనుకుంటే 6 నుంచి స్టార్ట్ చేద్దాం మేడం, పండగ అయిపోయిన కాడ నుంచి వీళ్ళకి వీళ్ళని ప్రెజర్ కంప్లీట్ పెట్టడం అయిపోయింది. ఎందుకు. ఓకే మేడం. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఓకే. అనేది బెల్ట్ ఓకేనమ్మా, వేసేసుకున్నాం, పండుగ డాట్స్ పనులు వేసుకున్నాం. చూసుకోండి, పండగ అయిపోయిన కాడ నుంచి క్లాసులు కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. తర్వాత మేడం, ఫ్రంట్ పార్ట్ చూడండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరమ్మా? మనకి చూసారా డాట్స్ మేడం, పెట్టుకున్నాం సెలవు కదా. అనగానే శిల్ప ఎంతమంది మేడం, రెస్పాండ్ వనిత అయ్యారు, గారు, వర్క్ శిల్ప. అడగగానే ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. మేడం నాకు తెలియకడ తను అసలు మేడం క్లాస్ చెప్పిన మనం ఇంట్రెస్ట్ గా మనం జాయిన్ అవ్వాలా, మన కన్వీనియంట్ కి టీచర్ వస్తారా?
అది ఆన్లైన్ పేమెంట్ కాదు కదా మేడం, అది పేమెంట్ కాదు, ఫ్రీ అన్నావు, సర్వీస్ ఫ్రీ అవటం వల్ల వాళ్ళకి ఆ వాల్యూ తెలియదు. Yeah, మేడం actually మేడం it's real అది madam. కాదు మేడం, ఒక్క నిమిషం అది కాదు మేడం. హాలిడేస్ కదా, పిల్లలు హాస్టల్స్ ఉంటారు, మా లాంటి వాళ్ళు, మా లాంటి పిల్లలు. సో అందువల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది మేడం, అంతే, ఇంకేం లేదు. పాపం హాస్టల్లో ఉండిన దాని వల్ల ఫోన్ అందులో వాళ్ళ ఈ దగ్గరే పండగ ఆల్మోస్ట్ అది అంటే వెళ్ళిపోతుంది. చాలా వరకు వర్క్ ఉంటుంది, ఓకే, కానీ మంది రోజు మొత్తం క్లాస్ కాదు కదా, 1 అవర్ 1 క్లాసే hour కదా. మేడం. It's Class too లో much of timing మేడం. మార్నింగ్ బట్ టు ఈవినింగ్ ఏంటంటే వరకు అందరూ ఫ్రీగా ఉంటారు. అండ్ మార్నింగ్ ప్రాక్టీస్ అంటే పూజ చేసుకోవడానికి పనులు ఉంటాయి అనుకుంటాము, మధ్యాహ్నం అంటే వర్క్ అయిపోయి ఇప్పుడే అలసిపోయామంటారు, ఈవినింగ్ టైంలో కూడా మనకి కుదరకపోతే మనకి ఏ టైం బుక్ మేడం ఈవినింగ్ చేసుకోవాలో పానీపూరి తినాలి మేడం. మీరు పానీపూరి తినడానికి టైం ఇవ్వకపోతే ఎలాగండి అసలు? ఓకే మేడం ఓకే మేడం నాకు ఒక చూడండి. చిన్న డౌట్ శిల్పాని. చెప్పండి. శిల్ప మరి వీడియో ఆన్ మనము చేసి మాట్లాడు. నేను వీడియో ఆన్ చేస్తే మధ్యాహ్నం నుంచి ఇక్కడే కూర్చుని ఉన్నాను వనిత గారు, కటింగ్ మీదనే. సో ఇప్పుడు వీడియో ఆన్ చేయలేను, సారీ. నాకు ఒక కాదు, డౌట్ నువ్వు ఏంటంటే కటింగ్ మీద మేడం, నోట్ చేసి కూర్చున్నా మీ కటింగ్ అనేది మేడం గారికి చూపిస్తే దాంతో లోటుపాట్లు పెట్టాను. కూడా చెప్పగలుగుతారండి. వనిత అందుకని గారు చెప్పనేసి డైరెక్ట్ ఓకే. జస్ట్ ఇప్పుడే పెట్టి జాయిన్ అయిపోయా క్లాస్ లోకి. అది మేడం ఇప్పుడు ఏంటంటే చంక లూజ్ మనము కొలుస్తాం కదా, అది ఒక్కసారి వీడియోలో చూపించారు. అక్కడ మీ హ్యాండ్ అడ్డు వచ్చింది మేడం, వీడియోలో చూసాను నేను. అది మెజర్మెంట్ చెక్ చేసుకోలేకపోతున్నాను. ఓకే, ఇప్పుడు మన మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఆమోల్ లూజ్ చూసుకుంటాము, చెస్ట్ లూజ్ చూసుకుంటాము. మనం హామోల్ లూజ్ కరెక్ట్ గా ఉందని చెక్ చేయడానికి అండ్ షోల్డర్ 2 గీతలు గీస్తున్నాం, పైన కింద గీత కానించి మనం పెట్టిన చంకకుట్టు పాయింట్ కి టేప్ తో మెజర్ చేయాలి ఆ రౌండ్ సర్కిల్ ని. రౌండ్ సర్కిల్ అక్కడే మేడం మిస్ అవుతా ఉంది నాకు, అది కరెక్టా కాదా అనేసి అని ఐడియా ఆ రావట్లేదు. రౌండ్ బట్ సర్కిల్ మనం చంక లూజు డివైడెడ్ బై 2 చేసినాక ఎంత అయితే మనకి వస్తుందో దానిని మనం ఆ రౌండ్ 1 ఇంచ్ పెట్టి రౌండ్ సర్కిల్ గీసినాక ఆ రౌండ్ ని కొలవాలి. ఆ రౌండ్ కొలుచుకునేదే నాకు తెలియలా మేడం, అందుకని మీది అబ్జర్వ్ చేస్తే వీడియోలో హ్యాండ్ అడ్డు ఉంది మీది. సో అందుకనేసని నేను మళ్ళీ ఒకసారి అడగాల ఇది అని నేను కటింగ్ లో నేను కూడా చూపించాను కదా. అది నిన్న దీంట్లోకి డౌట్ రాలే, అప్పుడేదో ఫ్లోలో వెళ్ళిపోయినా. సో మళ్ళీ ఇప్పుడు ప్రాక్టీస్ ఉన్నప్పుడు డౌట్ వచ్చింది మేడం, అందుకని నోట్ చేసుకున్నాను ఆనెస్ట్ గా. సేమ్ అదే పాయింట్ ప్రాక్టికల్ నిన్న వీడియోలో పేపర్ కటింగ్ మీద కూడా నేను చూపించాను కదా, నిన్న మిస్ అయ్యారంటున్నా. నిన్న అంటే ఇంత డీప్ గా ప్రాక్టీస్ చేసుండ్లా మేడం నేను, మిమ్మల్ని అడక్క ముందు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ చేశాను కాబట్టి చేస్తున్నప్పుడు డౌట్ వచ్చింది. మళ్ళా నేను వీడియోలో అబ్జర్వ్ చేసా, ఆ ఓల్డ్ వీడియోలో చూస్తే మీ హ్యాండ్ అడ్డుంది. సరే ఇది ఒక్కటి అడుగుదాము ఖచ్చితంగా నోట్ చేసుకున్నాను మేడం ఆ పాయింట్ వరకు. ఫస్ట్ అండ్ వచ్చేసరికి మనకి దాంట్లో మీ డౌట్ ఏంటంటే చెస్ట్ లూజ్ కొలితే చెస్ట్ లూజ్ డివైడెడ్ బై 4 తో చేసింది ఎంతైతే వస్తుందో అది చెస్ట్ లూజ్ కొలితే కొలవాలి. అండ్ ఏదైతే ఆమోల్ లూజ్ అంటామో చంక లూజ్ అంటామో ఆ చంక లూజు మన చంక డౌన్ పెట్టేసేసి ఎల్ షేప్ తీసుకున్నాక 1 ఇంచ్ పాయింట్ పెట్టి రౌండ్ సర్కిల్ గీస్తాం కదా, ఆ రౌండ్ సర్కిల్ ని కింద గీత కానించి టేప్ తో మనం కొలుచుకోవాలి. అండ్ 1 by 1 పాయింట్ గా కొలుచుకొని అండ్ చంక లూజ్ 2వ భాగం కొలత అనేది అక్కడ రావాలి రౌండ్ సర్కిల్ కాడ. ఓకే మేడం, ఆ రౌండ్ సర్కిల్ లోనే అదొక్కటే ఉండింది డౌట్. సో రౌండ్ సర్కిల్ మన చంక లూజ్ సరిపోవాలి. ఓకే మేడం. తర్వాత వచ్చి ఈ రోజు కటింగ్ లో ఫ్రంట్ పార్ట్ సరిగా లేదు మేడం, నేను మళ్ళా రేపు ఎల్లుండు ట్రై చేసుకుని నేను మీకు పంపిస్తాను, మళ్ళా పెడతాను మేడం. పర్ఫెక్ట్ అనిపించుకునేంత వరకు కటింగ్ చేసి పంపుతాను. ఓకే మనకి అన్ని చెక్ చేసుకోండి, ఒకటి కుదరలేదనుకో దాని మీద కటింగ్ పరంగా మనం టేప్ తో మెజర్ చేస్తే ఓకే అనుకున్నప్పుడు పేపర్ కటింగ్ అయినా చేయండి. అండ్ పేపర్ ఫోల్డింగ్ మార్చి మళ్ళీ పెట్టడం ప్రిపేర్ అవ్వండి. ఓకే అన్ని ఓకే మనకి గ్రాఫ్ నీట్ గా వచ్చింది అనుకున్నప్పుడే కటింగ్ చేయండి పేపర్ అయినా సరే. థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా మిగతా వాళ్ళకి? ఇప్పుడు ఏంటి, ఇప్పుడు మీకు పండగ దాకా సెలవు కావాలి, ఓకేనా? అవసరం లేదు మేడం. ఎప్పుడు మేడం లాస్ట్ పండగ రోజు ఎండ్ ఎప్పుడు పండగకి? మేడం అనుకుంటే 2వ తారీఖు అయిపోతుంది, మళ్ళీ దివాళీ వస్తుంది మేడం. మళ్ళీ అగైన్ దివాళీ దీవాళి అయిపోయినాక నాగ చవితి పండుగలన్నీ కంటిన్యూ వనిత గారు దివాళీ 2 రోజులే ప్లీజ్,
అర్థం చేసుకోండి 2 రోజులే దివాలి ప్లీజ్. ఫస్ట్ దసరా ఎన్ని రోజులు కావాలో మేడం చేస్తే ట్రై అండ్ టు అండర్స్టాండింగ్ ఫర్ మీ ఆల్సో మేడం. ఎందుకనంటే మేడం బిజీగా ఉంటారు. మేడం మనకు టైం ఇవ్వడమే తక్కువ అసలు. అంత బిజీలో పాపం తను మన కోసం అంత స్పెండ్ చేస్తుంటే మన వర్క్స్ కూడా తనకి చెప్తే ఎలా మేడం అసలు? ఓకే మేడం. నేను కూడా కడపకి ఇన్‌స్టిట్యూట్‌కి వెళ్ళాను అనుకోండి. నాకు అక్కడ ఫ్రీగా ఉంటుంది. ఇంట్లో ఉండటం వల్ల నేను ఓకే. ఇంట్లో ఉన్నా కూడా మీ కటింగ్ నేను నా నుంచి అయితే ఏమి ఉండదు. అండ్ నిన్నటి వరకు మామయ్య గారి కార్యక్రమం అవ్వటం వల్ల అండ్ నేను క్లాస్‌కి అటెండ్ కాలేకపోయాను. కానీ మీకు నోట్స్ పరంగా అన్నీ మీకు డౌట్ పరంగా అన్నీ నేను సెండ్ చేస్తానే ఉన్నా. మేడం అండ్ అటైతే నేను ఒకటి మాకు వర్క్ ఓకే మేడం. మాకు ఓకే. బట్ ఆ! ఇక్కడున్న వాళ్ళందరూ డిసప్పాయింట్ అవ్వకుండా వాళ్ళందరూ ఓకే అండ్ డెసిషన్స్ ఇచ్చారు అనంటే నెక్స్ట్ వీక్ నుంచి అట్లా కూడా పెట్టుకోండి అట్లా కూడా క్లాస్. కడప ఓకే. ఎప్పుడు నాకు వెళ్తున్నారు మేడం వచ్చేసరికి క్లాస్‌కి? రాధా గారు మండే మాట్లాడుతున్నారు. రాధా గారు మాట్లాడుతున్నారు. రాధా గారికి ఆన్సర్స్ మండేకి ఇవ్వండి. జాయిన్ అవ్వాలి మేడం. సండే నైట్ స్టార్ట్ అవుతాను. మండే జాయిన్ అవుతాను. ఓకే. అంటే అదే. నైట్ అంటే ఫెస్టివల్ తర్వాత మీరు చెప్పేది ఫెస్టివల్ అవును మేడం. తర్వాత వచ్చే మండే నెక్స్ట్ సోమవారం. వీకేనా? ఓకే ఓకే ఓకే. ఆ! నెక్స్ట్ వీక్. అంటే 3వ తారీఖు పండగ అయిపోతుంది 2వ తారీఖు. ఆ! 2వ తారీఖు గురువారం వచ్చింది కదా మేడం? ఓకే. నేను మేడం సండే గురువారం నైట్ స్టార్ట్ వస్తది. అవుతాను మేడం. అందరికి ఫెస్టివల్ హాలిడే కావాలంట సండే వరకి. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్ చేయండి అని అడుగుతున్నారు. సండే వరకు అది కావాలా? పండగ వరకు కాదా? కాదు సండే వరకు మనకి క్లాస్. సాటర్డే, సండే సెలవులు మేడం. వాళ్ళకి శుక్రవారం వరకు వాళ్ళకి సెలవు కావాలి. వాళ్ళ సెలవు అయిపోయినాక మన సెలవులు వస్తాయి. మన సెలవులు కూడా మొత్తం అయిపోతే మండే స్టార్ట్ అవుతాయి మళ్ళా. నువ్వు మండే ఇంకా శనివారం పండుగ మొత్తం సెలబ్రేషన్ చేసుకొని అలసిపోయి రెస్ట్ తీసుకున్నాక అప్పుడు స్టార్ట్ చేస్తారు మన వాళ్ళు. మేడం ఒక పిల్లలందరినీ ఓటింగ్ పెట్టుకుందాం తోలు మేడం. కాదు ఒక ఓటింగ్ పెట్టుకుందాము. బట్ ఇప్పుడు క్యాన్సిల్ చేసుకోవాలి ఈ 4 డేస్ అనంటే సండేకి నుంచి ఎవరెవరికి క్లాసెస్ కావాలి అని చెప్పనేసి పంపించారు సీరియస్ గా అంటేనే అప్పుడు క్లాస్ కండక్ట్ చేసుకుంటాం మరి అటైతే. అంతే కదా మేడం. ఇప్పుడు వరకైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పారు. బట్ మండే నుంచి మన క్లాసెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఎందుకంటే మిగతా వాళ్ళు ఊరికే 5. జాయిన్ అవ్వడం కూడా పండగ అని చెప్పేసి అనిపిస్తుంది మేడం. పండగ కాబట్టి ఈ ఓకే. బతుకమ్మ ఉంటాయి కదా ఆటలు అందుకని చెప్పేసి కూడా రాలేకపోతున్నారేమో అని చెప్పేసి అనుకుంటున్నా. అవును మేడం. మహబూబ్ నగర్ నుంచి 5-6 మంది ఉన్నారు మహబూబ్ నగర్ జిల్లా నుంచి. వాళ్ళు పాపం అవును బతుకమ్మ వాళ్ళు ఇంపార్టెంట్ తెలంగాణ బాగా చేస్తారు కదా. అందుకే రాలేకపోతున్నారు అనుకుంటున్నాము. అండ్ వీళ్ళు కూడా మనం ఫోర్స్ చేస్తున్నారని వాళ్ళ ఇంట్రెస్ట్ అంతా పక్కన పని మీద పెట్టేసేసి ఇక్కడ ఉంటున్నారు. కాకపోతే మనం మేడం ఇప్పుడు వదిలేసామంటే మిగిలిన వాళ్ళు కూడా వీళ్ళు కూడా ఒపీనియన్స్ పంపరు. చెప్పేసేయండి మేడం. నో ప్రాబ్లం. మిగిలిన వాళ్ళు కూడా ఒపీనియన్స్ చెప్పండి. బట్ నో ప్రాబ్లం. మండే నుంచి కూడా పెట్టుకుందాం. అంతే కదా రాధా గారు? అంతే చెప్పనివ్వండి వాళ్ళని. ప్రతి ఒక్కరు అండ్ మాట్లాడండి మేడం. 1-2 మెంబర్స్ కి క్లాస్ పెట్టడం అయితే కుదరదు మేడం. చాలా వరకు సెలవు కావాలని కోరుకుంటున్నారు. 1-2 మెంబర్సే ఓన్లీ క్లాస్ కావాలని కోరుకుంటున్నారు. మా వాళ్ళ ఫీలింగ్స్ నేను చెప్తున్నాను కదా. ఇంకెవరు చెప్తారేమో చెప్పండి. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోండి. నేను ఫస్ట్ నిన్న బ్లౌజ్ కటింగ్ ఎవరికైనా అర్థం కాలేదమ్మా ఏ ప్రకారం పెట్టలేదంటే ఒక్కరు ఆన్సర్ చేయలేదు. సెలవులు కావాలి కదా బిజీగా ఉన్నారు కదంటే ఆహా అని చెప్పేసి వెంటనే సెలవు వేదికలు ఆన్సర్ ఇస్తారు. స్కూల్ అంటే పిల్లలు అయిపోయినారు అంతే సెలవులు తొందరగా. కావాలంటే స్కూల్ పిల్లలు కరెక్ట్ గా చప్పట్లు కొట్టినట్టు అంటే ఒక వీళ్ళు గోళలు ఒకటి తక్కువ వాళ్ళకి. ఆ విధంగా మేడం మనకి కూడా సెలవులు టీచర్ లాగే ఇవ్వాలి. భయపించారులేండి. మేడం గారు కూడా అందుకే టీచర్ లాగే భయపిస్తున్నారు. ఝాన్సీ గారు మీరా? అవునండి. మేడం వెంకటరమణ గారు మీ క్లాస్ కోసము మేడం గారు లాయర్ చేస్తా ఉంటే కూడా మేడం ఇంట్రెస్టింగ్ తో వస్తున్నారు కటింగ్ నేర్చుకోవడానికి. ఝాన్సీ మేడం గారు ఓకే మ్యామ్. మార్కాపురం. ప్రాసెస్ అర్థమైతే ఓకే మేడం. అండ్ మన కటింగ్ అనేది వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎంత మందికైనా ఎలా అయినా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము. అండ్ వాళ్ళు ఇంట్రెస్ట్ లేకపోతే మనం చేసే వర్క్ కి అండ్ మనం ఏం చెప్పలేకపోతున్నాం అని ఒక గిల్టింగ్ తప్పితే ఫస్ట్ టైం అదే నేను కూడా నేను అసలు భయపడ్డాను చాలా నిన్న. మంది మేము ఫస్ట్ లో అలా సీరియస్ ఉండిపోతే క్యాజువల్ గా తీసుకుంటారు మేడం. లేదు మేడం గారు అన్నారు యాక్చువల్లీ నేను మిస్ అయిపోయానండి నేను జాయిన్ అవ్వలేను అని అంటే మేడం లేదు మళ్ళీ తను రేపు
మళ్ళీ మెజర్మెంట్స్ అన్ని చెప్తారు, మీరు ఒకసారి వినండి మేడం రేపు అని అంటే, నిన్న జాయిన్ అయ్యారు మేడము. విని స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు కాబట్టి ఇంట్రెస్టింగ్ గా విన్నారు. మళ్ళీ మేడం నెక్స్ట్ డే కూడా ఇవాళ కూడా వచ్చారు క్లాస్ కి. మళ్ళా సో ఏమన్నా మేడం అరుస్తారేమో ఇంట్రెస్టింగ్. అని భయంతో ఇది కట్ చేశానండి. అయ్యయ్యో మేడం, చాలా థ్యాంక్ యూ మేడం ఫర్ యువర్ కమిట్మెంట్ కి అసలు. భయపడిపోయి మళ్ళీ ఎక్కడ అరుస్తారోనని. ఝాన్సీ గారు ఒక్కసారి చూపించండి మీరు కట్ చేసింది. ఎందుకులేండి మళ్ళీ చూస్తే బాగలేదని అరుస్తారేమో. లేదు లేదు, అండ్ మీరు ఎంతవరకు ప్రాక్టికల్ చేశారనేది అంటే బ్యాక్ సైడే measurements కదా మీరు పెట్టారు. నేర్పించింది. బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్ 3 చూపించాను. నేను అండ్ బ్యాక్ షోల్డర్ వరకు ఎక్కువ పెట్టారు కదా, అంటే షోల్డర్ ఎక్కువ పెట్టారు. అండ్ మీరు చేసిన వర్క్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకో, నెక్స్ట్ ప్రాసెస్ లో మిస్టేక్స్ అనేది కవర్ చేసుకుంటారు. అంటే మిమ్మల్ని మోసం చేద్దామని చిన్నపిల్లలాగా చేశాను అనిపించి. ఓకేలేండి, ఏదో ఒకటి అసలు ముందర అసలుకి మేడం అరుస్తారని చెప్పేసి మీ ఇంటెన్షన్ చూడండి, ఏదో ఒకటి కట్ చేసి నా ముందర పెట్టారు. మేడం మిమ్మల్ని Okay. చూసి ఇప్పుడు అందరూ ఇన్స్పైర్ అవ్వాలి మేడం, ఝాన్సీ గారు అసలు. అంటే పాత వాళ్ళకి భయం లేదు మేడం, కొత్త వాళ్ళకి భయం ఉన్నట్టు. మేడం ఎంత బిజీగా ఉండి కూడా మేడం కటింగ్ చేశారని అంటే నిజంగా దానికి మెచ్చుకోవచ్చు మేడం అసలు. అంటే మేడం వాళ్ళకి ఎంత డెడికేషన్ ఉందో వర్క్ అనేసి. అంటే చేయకూడదు, చేస్తే నేర్చుకోవాలి కదా అని. యా కరెక్ట్ మేడం. నేను అదే చెప్తున్నాను మేడం. అండ్ ఒక వర్క్ లోకి మనం వచ్చామంటే, మనం అసలు దీంట్లోకి వచ్చినప్పుడు ఆ వర్క్ ఏంటి, అసలు ఎందుకు చేయలేము, మనం చేసి చూపించాలన్న ఇంటెన్షన్ మనకు ఉండాలి. అండ్ ఇది పెద్ద విషయం కాదు. అండ్ టైం స్పెండ్ చేయాలి. ఇంత వర్క్ లో కూడా మనం ఒక గంట వేస్ట్ చేసాము, ఒక ఫోన్ ముందు కూర్చున్నాము. అండ్ ఈ ఫోన్ ముందు కూర్చున్న టైం వాల్యూ అనేది మనం ఆ ఐటమ్ నేర్చుకోవాలి. 1 అవర్ వేస్ట్ చేయడం కంటే, ఇప్పుడు మనం ఎంత వర్క్ ఉన్నా కూడా 1 అవర్ మనం కూర్చున్నామంటే ఆ 1 అవర్ చెప్పిన విషయం మనం గుర్తు పెట్టుకోవాలి, ఆ వర్క్ అనేది మనం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అంటున్నాను. అంతే కదా. ఇంకా ఇంకా ఏం డౌట్? ఇంకా పండక్కి అందరూ జనాలు వస్తారు కదా. చుట్టాలు అలు ఇల్లు అందరూ మేడం వెళ్తారా? వస్తారు. మేడం నేను చెప్పండి. శిల్పాని, మరి మనము ఆర్మ్ స్కేల్ ఉంది చూసారా మన దగ్గర ఒకటి, ఎల్లో కలర్ లో స్మాల్ వన్, అది ఎట్లా యూస్ Okay. చేయాలి అనేది ఒక్కసారి దాన్ని మాత్రమే తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలరా? హ్యాండ్ కి తీసుకొని ఓకే. అండ్ హ్యాండ్ దానిపైన కటింగ్. హ్యాండ్ కటింగ్ లో ఆ ఆర్మ్ కి 1/2 ఇంచి పెట్టి తీసుకుందామంటారు కదా లోతు, అది అప్పుడు అక్కడ మెజర్మెంట్ కి ప్లస్ అది ఫస్ట్ టైం నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇది తెలియట్లేదు మేడం, ఎట్లా అనేది యూజ్ చేయాలనేది. ఒక్క నిమిషం థ్యాంక్ యూ చూపిస్తాను. మేడం. ఓకే, థ్యాంక్ యూ. శిల్ప మిమ్మల్ని ఈసారి బ్లౌజ్ కుట్టకపోండి, మీ వెర్రవారిపాల్యం వస్తాం మీకోసం ఇప్పుడు. వనిత గారు మీరు రాకుండా ఉండడం కోసమైనా కుడతా చూడండి. రాధా గారు నేను ఇద్దరు ఇన్స్పెక్షన్స్ కి వస్తాం శిల్ప గారు మీ ఇంటికి. నేనే మీకు వీడియోలు సెండ్ చేస్తానండి, ఎందుకు ఫ్రీ బస్ యూజ్ చేసుకునేది వద్దు. ఇంటికి ఈ బస్ వద్దంటున్నారా? కదా, గవర్నమెంట్ యూస్ చేసుకోవాలిగా మనం. కత్తెర్లు తీసుకొని మాత్రం రాబాకండి, ఎందుకైనా మంచిది. మన దగ్గర ఎల్లో టేప్ దాని గురించే చెప్తున్నారు మేడం. ఇదిగో చూడు ఎటు నుంచి పడుతుందో గమనించుకో, పెట్టేటప్పుడు తిరిగిపోతే. మరి చూడండి, మనం హ్యాండ్ కి వచ్చేసరికి ఉపయోగించాలంటే అండ్ పట్టి తీసుకుంటాం ఫస్ట్. అండ్ ప్రాక్టికల్ చూపిస్తున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసరికి మనం పట్టి తీసుకున్నాక హ్యాండ్ పొడవు 6 అయితే 6, 1/2 ఇంచ్ ఖర్చుతో 6.5. ఓకేనా? అండ్ హ్యాండ్ పొడవు కూడా సైడ్ గీత గీయండి. అండ్ హ్యాండ్ పొడవులో నుంచి మనం 6.5 తీసుకున్నాం కాబట్టి డౌన్ వచ్చేసరికి 3 ఇంచెస్.
అండ్ 3 ఇంచెస్ మార్కింగ్ కూడా మనకి ఇలా రావాలి. ఓకేనా? పట్టికి పొడవులో నుంచి చంక డౌన్ కి మనం మార్కింగ్ చేసుకున్నాక అండ్ మనము హ్యాండ్ చంక లూజు 7.5 అనుకోండి, 7.5 అండ్ పొడవు కానుంచి టేప్ మనం హ్యాండ్ మెజర్మెంట్స్ పెట్టడం తెలుసు కదా, 2 ఇంచెస్ ఖర్చు. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5, 2 ఇంచెస్ ఖర్చు. అండ్ హ్యాండ్ షేపు ఈ రెండింటి కుట్టు ఖర్చు అనేది మెజర్ చేస్తాము. అండ్ ఇక్కడ 1.5 మనకి పాయింట్ పెడతాము సైడ్ కోసం. ఇప్పుడు ఈ చంకా రౌండ్ ఈ కరువు స్కేల్ అనేది ఎలా మెజర్ చేయాలంటే, అండ్ దీని మీద ఉంది చూడండి, బాణం గుర్తు మన వైపు ఉంది. అండ్ రెండోది ఇంకోటేమో చంక వైపు ఉంది. ఇది వచ్చేసరికి మనకి స్టార్టింగ్ కుట్టు పాయింట్ నుంచి ఇలా మెజర్ చేసుకోవాలి. ఈ ఏదైతే మనకి ఈ 2 ఇంచులు ఖర్చు ఉంటుందో ఈ కుట్టు పాయింట్ కంచి ఖర్చు కడిగి చూడండి. అండ్ ఇక్కడ నుంచి మనము హ్యాండ్ షేప్ని ఇలా గీయండి. ఓకేనా? అండ్ ఒక బాణం గుర్తు మన వైపు ఉంటుంది. అండ్ ఏదైతే 2 ఇంచెస్ ఖర్చుది ఉంటుందో ఇది చంక భాగం ఉండాలి. అండ్ నెక్స్ట్ మళ్ళీ లోతు తీయాలంటే ఈ 2 ఇంచెస్ ఖర్చుది మళ్ళీ కుట్టు పాయింట్ కడిగి పెట్టేసేసి మళ్ళీ పైకి కలుపుకోవాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ లోతుది కూడా ఇలా గీసుకుంటే మనకి హ్యాండ్ లోతు కూడా వస్తుంది. ఓకేనా? అర్థమైందా? అండ్ ఫస్ట్ మొత్తము 2 ఇంచెస్ ఖర్చు కలే ఉండాలి ఇది. అండ్ మనము లోతు తీయాలంటే ఈ 2 ఇంచెస్ 1 ఇంచ్ కానించి మళ్ళీ ఇలా పెట్టండి టేపు. అప్పుడు హ్యాండ్ లో మన లోతు పాయింట్ కూడా గుర్తుపెట్టగలుగుతాము. ఓకేనా? హ్యాండ్ షేప్ వచ్చిందా? అర్థమైందా? అర్థమైంది శిల్ప గారు, అర్థమైందా? ఓకే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, ఇంకా ఇంకేమేం డౌట్స్ ఉన్నాయా కటింగ్ లో? నోకియా ఫోన్. ఇంకేంటి బ్లౌజ్ లో డౌట్స్? ఝాన్సీ గారు మళ్ళీ ఒకసారి చెప్పండి. అది హ్యాండ్ కాదండి, మామూలుగా వీపు బ్యాక్ సైడ్ చెప్పారు కదా. సరే. అండ్ కొలతలు ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అంటే మీ మెజర్మెంట్స్ మీరు నోట్ చేసుకున్నారా? లేదండి. అంటే మనము ఫస్ట్ మెజర్మెంట్స్ షోల్డర్ తీసుకోవాలి. ఒక 15 అనో 16 అనో షోల్డర్ వస్తుంది. తర్వాత వచ్చేసరికి మనకి బ్లౌజ్ పొడవు చూడాలి. అండ్ బ్లౌజ్ పొడవు చూడాలంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. అండ్ షోల్డర్ అనేసరికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది మనం షోల్డర్ చూడాలి. తర్వాత బ్లౌజ్ పొడవు చూడాలంటే షోల్డర్ నుంచి బ్యాక్ సైడ్ వెన్నుపూస, ఇది బ్లౌజ్ పొడవు సెకండ్. ఫస్ట్ షోల్డర్, తర్వాత పొడవు, నెక్స్ట్ నెక్, షోల్డర్ కానించి మళ్ళీ నెక్ కూడా చూడాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చెస్ట్ లూజ్, ఛాతి చుట్టూ కొలతని మనం చెస్ట్ లూజ్ అంటాము. చెస్ట్ లూజ్ చూడాలి. తర్వాత నడుము లూజు, తర్వాత హ్యాండ్ పొడవు,
తర్వాత హ్యాండ్ చుట్టుకొలత, హ్యాండ్ లూజు. తర్వాత ఆమోల్ లూజు, చంక చుట్టుకొలతని మనం ఆమోల్ లూజు అంటాము. హ్యాండ్ చంక లూజు. మనకి కావాల్సిన మెజర్మెంట్స్ ఈ 9 పాయింట్స్. పొడవు, షోల్డరు, నెక్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, చెస్ట్ లూజు, నడుము లూజు, అండ్ హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజు, హ్యాండ్ చంక లూజు. ఈ మెజర్మెంట్స్ అనేవి మనకి కావాలి. ఓకే అండి. ఓకేనా? ఓకే అండి. అండ్ వచ్చేసరికి మనము ఫస్ట్ బ్యాక్ పార్ట్, హ్యాండ్, ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్టే మనం తీసుకోవాలి అంటే ఫస్ట్ మనకి కుడివైపు బ్యాక్ పార్ట్ ని గుర్తించాలి. అండ్ 1/2 ఇంచ్ ఖర్చు చూసుకొని మేడం వీడియో ట్యాప్ చేయండి మేడం. ఏంటమ్మా? వేరే వాళ్ళు వస్తున్నాయి, మాకు అసలు మీ వీడియో కొంచెమే కనిపిస్తుంది. మీరు మేడం వీడియో పైన డబుల్ క్లిక్ చేసుకోండి, అప్పుడు మేడందే వస్తుంది. చేసినా రావట్లేదు మేడం, అందరూ వస్తున్నాయి. చార్టు పిన్ను అని కనపడుతుంది. అప్పుడు పిన్ మీద ప్రెస్ చేసుకున్నట్లయితే మేడమే కనపడతారు. లేదా రైట్ స్క్రోల్ చేయండి, వచ్చేస్తుంది. పిన్ చేసాను చూడండి. అండ్ ఇప్పుడు మనం వచ్చేసరికి నార్మల్ బ్లౌజ్ కటింగ్ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్లౌజ్ పొడవు 14 ఉన్నా, 15 ఉన్నా, 16 ఉన్నా మీ మెజర్మెంట్స్ మీరు అండ్ ఎవరి మెజర్మెంట్స్ వాళ్ళే చూడండి. నేను శాంపిల్ కోసమే చెప్తున్నా, ఇవే అందరూ పెట్టొద్దు. ఓకేనా? నేను 14 ఇంచెస్ బ్లౌజ్ పొడవు పెట్టాను. అండ్ పొడవు, కుట్టుకి, ఖర్చుకి 2 గీతలు మెన్షన్ చేయాలి. ఓకేనా? అండ్ మనకి ఫస్ట్ మన బ్లౌజ్ ఫార్ములా ఇచ్చాను. అండ్ ఏ సైజు వాళ్ళకి ఎంత లూజ్ పెట్టాలి అనేది, అండ్ ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత చంక డౌన్ పెట్టాలి అని. అండ్ 32 వాళ్ళకి 5.5, 35 ఇంచెస్, 34 వాళ్ళకి 5 ఇంచెస్ అనేది మీకు బ్లౌజ్ ఫార్ములా ఇచ్చాను. లేదనుకోండి చెస్ట్ ఎవరికైతే ఛాతీ లూజ్ ఉంటుందో ఛాతీ లూజ్ డివైడెడ్ బై 6 తో చూడండి. అవి వచ్చిన ఫార్ములా వచ్చేసరికి బ్లౌజ్ షోల్డర్ పెట్టాలి. ఓకేనా? అండ్ ఎవరి మెజర్మెంట్స్ అని చెప్తారో ఆ మెజర్మెంట్స్ నేను పెట్టేసేనా. అండ్ 5.5, 32 సైజెస్ వాళ్ళకి చంక డౌన్ కూడా 5.5. 6 కంటే ఎవరికి చంకలు షోల్డర్లు పెరగవు. అండ్ నెక్ విత్తులు 2.5. అండ్ నెక్ డౌన్ 9 అయితే 9, 10 అయితే 10, మీ కస్టమర్ అభిప్రాయం. సేమ్ 2.5 నెక్ విత్తును పైనుంచి ఇక్కడికి మన వైపున బాక్స్, నెక్ డౌన్ బాక్స్. దీంట్లో 1/2 ఇంచ్ పాయింట్ పెట్టి రౌండ్ షేప్. షోల్డర్ ఎంత పెట్టాము? 5.5. చంక డౌన్ 5.5. నెక్ విత్ 2.5. నెక్ డౌన్ 9 ఇంచెస్. అండ్ ఇప్పుడు చెస్ట్ లూజు 32 వాళ్ళకి 8 ఇంచెస్. చెస్ట్ డివైడెడ్ బై 4 తో చూసుకొని పెట్టాలి. 2 ఇంచెస్ ఖర్చు. నడుము లూజు 29 అండ్ డివైడెడ్ బై 4 తో చేసుకుంటే ఎంత వస్తే అంత. నడుము లూజు పెట్టినాక 3 ఇంచెస్ ఖర్చు పెట్టండి. అండ్ మనకి ఈ బాక్స్ లో 1 ఇంచ్ పాయింట్ పెట్టుకున్నాక రౌండ్ షేప్ చేయండి. ఇప్పుడు మనం ఆమో లూజు కొలవాలి అంటే ఇక్కడ నుంచి కొలవాలి. కింద గీత కాంచి 4, 5, 6, 7, 7.5, 15 ఇంచెస్ మనకి చంక లూజు. అండ్ మళ్ళీ చెస్ట్ లూజ్ వచ్చేసరికి మనకి 80 ఇంచెస్ చెస్ట్ లూజ్ రావాలి. చెస్ట్ లూజ్ 4వ భాగం కొలత చెస్ట్ లూజ్ రావాలి.
అండ్ ఆమోల్ రెండో భాగం కొలత ఆమోల్ లూజ్ రావాలి. అండ్ మనం చంక రౌండ్ షేప్ తీసుకున్నాకే చంక రౌండ్ కొలత రావాలి. అండ్ చెస్ట్ లూజ్ కొలత చెస్ట్ లూజ్ కి 2 కొలతలు ఒక పాయింట్ వద్దకే రావాలి. ఓకేనా? ఓకే, ఒక్కొక్కళ్ళకి ఒక్కో పార్ట్ ఎక్స్ట్రా ఉంటది కదా, అప్పుడు ఎట్లా? ఎవరి మెజర్మెంట్స్ తో తీస్తాం కాబట్టి వాళ్ళ చెస్ట్ లూజ్ వాళ్ళ ఆమో లూజే వస్తాయి. ఎవరికైనా ప్రాసెస్ ఒకటే, కొలతలు చేంజ్ అవుతాయి. మీరు తీసుకున్న కొలతను బట్టే చేంజ్ అవుతాయి. ఓకే. ఇప్పుడు నేను 32 వాళ్ళకి 8 పెట్టాను, 36 వాళ్ళకి 9 పెట్టుకుంటాము. 36 వాళ్ళకి షోల్డర్ 6 పెడతాము, చంకడం 6 పెడతాము. సేమ్ మనం ఏదైతే షోల్డర్ ఎంచుకుంటామో కరెక్ట్ గా ఆమో లూజ్ కొలత ఆమో లూజుకి వస్తుంది, చెస్ట్ లూజ్ కొలత చెస్ట్ లూజుకి వస్తుంది. అండ్ ప్రాసెస్ ఒకటే, చేంజ్ అయ్యేది అండ్ మెజర్మెంట్ చేంజ్ అవుతుంది. ఓకేనా? ఇంకా అండ్ సేమ్ దీని మీదే ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను. అండ్ దీని కొలత ప్రకారమే మనము ఫ్రంట్ పార్ట్ ని డ్రా చేస్తాము. ఓన్లీ నెక్ రౌండ్ తప్పితే. సేమ్ ఇలాగే డ్రా చేస్తాం కదా. సేమ్ బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ కి 2 ఇంచెస్ పైకి పెట్టుకొని షేప్ బెల్ట్ కి మైనస్ చేస్తాము. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి 7, 6.5 మన ఇష్టము. 7 ½ ఇంచ్ పెట్టి నెక్ రౌండ్ షేపు. అండ్ మెడ భాగాన మనం వచ్చేసరికి షేప్ బెల్ట్ లో నుంచి మన షేప్ అవుట్ రావాలంటే 1.5, చంక భాగాన 1 ఇంచి. అండ్ మనం షేప్ బెల్ట్ కోసం డాట్ అంటే ఫ్రంట్ డాట్స్ కోసము 2.5. అండ్ సెంటర్ డాట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ 2 ఇంచెస్ కి హైట్ కూడా 2.5 వరకు చూడొచ్చు. అండ్ ఈ పాయింట్ కి ఈ పాయింట్ ని కలిపితే మనకి ఫ్రంట్ షేప్ వస్తుంది. అండ్ నార్మల్ గా ఏదైనా సరే మనం ½ ఇంచు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి చంక భాగం. అండ్ చంకలో నుంచి వచ్చే డాట్ కి 2.5 పెట్టేసేసి అండ్ ఇక్కడ నుంచి 1.5 వదులుకొని చంక డాట్ ని వేసుకోవాలి. అండ్ మెడ వైపు వేసే డాట్ 1.5 కింద షేప్ అవుట్ కంచి 1.5 పైకి పెట్టి 2 ఇంచెస్ హైట్ వేసుకోవాలి. ఓకేనా? ఓకే మేడం. ఇంకా హ్యాండ్ కటింగ్ ఇప్పుడే చూపించాను. ఇక్కడ చూడండి. అండ్ కటింగ్ ప్రాసెస్ చేసే ప్రతి ఒక్కరు, కొంతమంది పర్లేదు, అండ్ ఇక్కడ మనకి 2 ఇంచెస్ కి మనం డాట్ పెట్టాం కదా. చూడండి ఇక్కడ ఇక్కడ అవుట్ మీ లైన్ వీడియో ఎట్లా ఉండాలంటే కనపడట్లేదు మేడం, మీ వీడియో కనపడట్లేదు. వీడియో రావట్లేదు. ఇక్కడ అవుట్ లైన్ ఎలా ఉంటుందంటే ఇక్కడ మనము 2.5 నుంచి చూసుకున్నాము. 2.5 నుంచి 2 ఇంచెస్ కి డాట్ పెట్టుకొని హైట్ ని పెట్టాము. ఇక్కడ మన కటింగ్ ప్రాసెస్ వచ్చేసరికి ఏం చెయ్యాలంటే ఇక్కడ 2.5 నుంచి ఇలా తీయండి. అండ్ ఇలా గుంటగా తీయద్దు. ఓకేనా? ఇలా రౌండ్ గా తీయద్దు. అండ్ ఇక్కడ నుంచి మనకి అండ్ 2.5 పాయింట్ 2 మనకి ఇక్కడ ఉంది. మనకి ఫ్రంట్ అవుట్ లైన్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ గా తీయండి. అండ్ ఈ డాట్ ఖచ్చితంగా మనం 2 ఇంచెస్ వేస్తాం కాబట్టి మనకు అవుట్ లైన్ షేప్ పర్ఫెక్ట్ గా వచ్చింది.
అంతేగాని మరి ఇక్కడే రౌండ్ షేప్ ఇలా కలిపారనుకోండి, షేప్ బెల్ట్ వేసేటప్పుడు మనం ఏమవుతుందంటే అండ్ షేప్ బెల్ట్ సరిగ్గా రాదనమాట. కొంచెం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇలా స్ట్రైట్ తీసారనుకోండి అండ్ మనం ఈ 2 ఇంచెస్ కుట్టంగా మనకి అవుట్లైన్ షేప్ అవుట్ పర్ఫెక్ట్ గా వస్తుంది. అండ్ ఈ సైడ్ కూడా ఇలా తిప్పొద్దు అండ్ ఇలా క్రాస్ గా తీయాల. అర్థమవుతుందా? అండ్ మీరు ఇక్కడ 1 ఇంచ్ పాయింట్ పెట్టుకున్నాక మీరు ఇలా తిప్పుతున్నారు, అలా తిప్పొద్దు. అండ్ అవుట్ లైన్ వచ్చేసరికి మీరు స్కేల్ తో అయినా సరే ఇలా అవుట్ లైన్ తీసుకోండి. ఓకేనా? ఇంకా నెక్స్ట్ మేడం ఓకే. ఇవాళ బాగా ఇంకేమైనా డౌట్స్? 20 మెంబర్స్ వచ్చారు మేడం. అవునా? ఓకే మేడం. ఇంకేంటి బ్లౌజుల్లో మనం ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నో మ్యామ్. ఒకసారి మీరే చెప్పేసాను మేడం, వీళ్ళ క్లాసెస్ మండే నుంచి అంటున్నారుగా, ఇప్పుడు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పేసాను, వీళ్ళందరూ కన్ఫర్మ్ అంటే. ఏంటి మండే నుంచి క్లాసెస్ కి అటెండ్ అవుతారా? మళ్ళీ ఇంకేమైనా వర్కులు ఉన్నాయా? భార్గవి, అనుష, లలిత కుమారి, మండే నుంచి అటెండ్ అవుతాను. ఓకేనండి, మండే నుంచి. మేడం ఏమైనా మీ డౌట్స్ కోరిక ఉంటే మీది కోసమే మండే నుంచి. డౌట్స్ అయితే మేడం కి మెసేజ్ పెట్టండి, మేడం రెస్పాండ్ ఇస్తారు గ్రూప్ లో 100%. మీరు వర్క్ చేసేటప్పుడు క్లాస్ లేదని మీరు సైలెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. మిగతా వాళ్ళు ప్రిపేర్ అవ్వి ఏమైనా మెసేజ్ మీకు డౌట్ పరంగా ఏమైనా ఉన్నా కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. కటింగ్ చేస్తాము, కుట్టుకుంటాము అన్న వాళ్ళు ఎనీ టైం మీరు గ్రూప్ లో మెసేజ్ చేయండి. వర్క్ పరంగా ఏ డౌట్స్ ఉన్నా అడగండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఏదైనా సరే మనం ఈ 1 month లో అనేది మన ఐటమ్స్ మనం కుట్టుకోవాలి. అండ్ వాళ్ళు మేడం ఏమనుకుంటారో బిజీగా ఉంటారని తీసి పక్కన పెడితే ఫస్ట్ మెసేజ్ చేయండి. అండ్ వీలుగా ఉంటే ఆన్సర్ చేస్తాము, లేదనుకుంటే వర్క్ ఉంటే తర్వాత చేస్తాము అని చెప్తాము, మేము రెస్పాండ్ అవుతాము. అండ్ మేము ఏమనుకుంటామని తీసి పక్కన పెడితే మీరు ఎందుకు వచ్చారనేది చూడండి. వర్క్ నేర్చుకొని అవతలకి వెళ్ళాలి. అండ్ మీరు ఎనీ టైం మీరు గ్రూప్లో మాత్రం పెట్టిన మెసేజ్ చూస్తూ ఉండండి, వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ డౌట్లు ఉంటే క్లియర్గా అడగండి. ఇంకేమైనా చెప్పాలి అనుకుంటే చెప్పండి. నేనున్నానా మేడం? ఓకే అమ్మా. థ్యాంక్ యూ. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, హ్యాపీ ఇంకా దసరా అందరికి. సేమ్ టు యూ మేడం. సేమ్ టు యూ మా మేడం. ఇంకా థ్యాంక్ యూ మేడం. బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ. బాయ్ మేడం, బాయ్ బాయ్. అమ్మ అందరూ మాట్లాడొచ్చురా, ఏమైనా డౌట్స్ ఇబ్బంది ఏం ఉన్నాయా? లేదు, పద్మ, చెప్పండి. లేదు మేడం, బాగా అర్థమైంది నాకు. ఓకే మీకు అర్థమైతే నాకేం పర్లేదు. ఒకవేళ కటింగ్ పరంగా కానీ స్టిచ్చింగ్ పరంగానే ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏం మేము లేదు, 100 సార్లు చెప్తున్నాము. బాగా చెప్పారు, ఏదైనా సరే అర్థమైంది. మీరు అండ్ నా నుంచి కానీ మీ నుంచి కానీ మన ఇద్దరమే మాట్లాడుకోవాలి. ఎందుకంటే మన ఇద్దరు సక్సెస్ఫుల్ కావాలి. కాబట్టి నేను స్టూడెంట్ నేర్పైన సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి, ఈ మేడం దగ్గర నేర్చుకున్నాము, మా బ్లౌజ్ మేము కుట్టుకున్నామని చెప్పి సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలి. ఓకేనా? అండ్ కోపంగా మేము మాట్లాడామంటే మీ మంచి కోసమే. ఒకవేళ అరిస్తే ఊరుకోవట్లేదని వర్క్ అలా ఏం చేస్తాం. లేదు మేడం, అలాగే అలా ఏం లేదు మాట్లాడారు. మేడం, మీరు మా అలాగే కోసమే కదా మేడం చెప్తూ ఉన్నారు, మేము అట్లా నేర్చుకోకపోతే మేడం. అలాగే మాట్లాడాలి. థ్యాంక్ యూ, ఎప్పుడు ఎలా థ్యాంక్ యూ మేడం, మాట్లాడాలో థ్యాంక్ యూ. అలాగే. అందరూ మన ఫ్రెండ్స్, స్టూడెంట్స్, టీచర్స్ అందరూ మనమే. ఒకటి ఎవరు భయపడకూడదు. అది ఫస్ట్ తప్పైనా పర్వాలేదు, అది మళ్ళీ కరెక్షన్ అయినా చేసుకోవచ్చు. తప్పైనా పర్లేదు, తప్పు చేసేసినామా అది రాలేదా అని అనుకోకుండా పెట్టేస్తే బాగుంటుంది అందరూ కూడా. మేడం ఇప్పుడు ప్లెయిన్ అంటే, మేడం ఒక డౌట్ అండి, ప్లెయిన్ చెప్పండి. బ్లౌజులు అంటే ఎట్లా వేసినా సరిపోతుంది, అంటే మనం ఎట్లయినా కటింగ్ చేసుకోవచ్చు. అదే డిజైన్ వస్తే ఎలా తీసుకోవాలి?
మనం డిజైన్ ముక్క ఏదైతే ఉంటుందో మనం డిజైన్ చూసి పెట్టుకోవాలి. అండ్ డిజైన్స్ లో మనకు బోర్డర్స్ వచ్చినవి మనం డిజైన్ బట్టి బ్యాక్ అది చెక్ చేయాలి ఫస్ట్. అండ్ మన దగ్గరికి ఇంకా మనం లైనింగ్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అండ్ మన దగ్గర ఏ వర్క్ వచ్చినా ఏ డిజైన్ వచ్చినా కూడా ఆ డిజైన్ చూసుకోవాలి ఫస్ట్. శేషు ఇట్రా, హ్యాండ్ బ్యాగ్ లో బ్లౌజ్ పీస్ ఉంటుంది చూడు. ఒకటి చేద్దాం మేడం. ఈ 4 days ఇప్పుడు కటింగ్ చేపించుండేది మేడం వచ్చేది బాగా పర్ఫెక్ట్ గా అందరూ బాగా ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా నేర్చేసుకున్నారు అని అంటే మేడం నెక్స్ట్ వచ్చినప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ చెప్పే పని లేకుండా నెక్స్ట్ బ్లౌజ్ కి కంటిన్యూటీ నేర్చుకోవచ్చు మనం మండే నుంచి. ఇప్పుడు ప్రాక్టీస్ ఇలాంటి డిజైన్స్ ఉన్నాయి ఓకేనా. ఈ డిజైన్స్ ఆకులు కొన్ని ఆకులు ఉంటాయి, మామిడి పిందులు ఉంటాయి, అలా డిజైన్స్ మన బ్లౌజ్ పీసెస్ మీద ఉంటాయి. కాబట్టి ఆ డిజైన్స్ వేరియేషన్స్ చూసి మనం బ్లౌజ్ పీస్ కట్ చేయాలి. అన్ని ముక్కలు ఒకేలాగా ఉండవు కదా. అండ్ మనకి ఇచ్చిన పీసు ఎలా ఉందో చూసుకొని డిజైన్ చేయాలి. ఒకవేళ హ్యాండ్కి వచ్చేసరికి మనకి ఒక సైడ్కే వచ్చినాయి అనుకో, ఒక్కోసారి హ్యాండ్ కూడా మనం ఈ సైడ్ నుంచి తీయాల్సి వస్తుంది. అండ్ మనం ఏదైనా సరే ఒక ముక్క తీసుకున్నామంటే దాని డిజైన్ ఎటు వచ్చింది అండ్ ఏ సైడ్ తీసుకోవాలనేది పర్ఫెక్ట్ గా చూసుకొని మనం కటింగ్ స్టార్ట్ చేయాలి. ఓకేనా. అండ్ ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి కాబట్టి వాటిలో అయినా నా దగ్గర ఏమైనా వచ్చినా కూడా అలాంటి బ్లౌజ్ పీసెస్ మీ ముందర కటింగ్ పెట్టేసేస్తాను. అండ్ మండే నుంచి మీరు ప్రిపేర్ అవ్వండి. బ్లౌజ్ పీసెస్ అందరి దగ్గర తెచ్చుకోండి. ఈ లోపల ఏం చేస్తారని మీ పేపర్ కటింగ్ ఎక్కువ చేయండి. బ్లౌజెస్ ఏమైనా కుట్టుకున్న డౌట్స్ అడగండి. మనం పెట్టేది ముందరది బోట్ నెక్, ప్రిన్స్ కట్, కాలర్ నెక్స్ కాబట్టి అవి న్యూ మోడల్స్ కాబట్టి మీరు ఓన్లీ బ్లౌజెస్ మీదే ప్రిపేర్ అవ్వండి. బ్లౌజ్ పీసే తీసుకోండి. దాని మీద ప్రిపేర్ అయ్యారనుకోండి మీరు ఎంతవరకు చేయగలుగుతున్నారు అండ్ ఏ డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మీకు వచ్చిందా రాదనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనా. ఓకే మేడం. ఓకే ఇంకా మేడం ఓకే నిన్న మేడం, బ్యాక్ సౌమ్య నెక్ మేడం నిన్న బ్యాక్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేశారు కదా, అది ఒకసారి వీడియో పెట్టండి మేడం. వీడియో మనము మేడం రికార్డు పెట్టుంటారు, అది సెండ్ చేస్తారు. అండ్ వీడియో అంటే మేడం సెండ్ చేయాల్సిందే. అండ్ మనకి అన్ని యూట్యూబ్ లో పెడుతున్నారు కదా, అవి ఫాలో అవ్వండి. ఓకే మనకి ఈ రోజు జరిగిన క్లాసెస్ మొత్తం నెక్స్ట్ రోజు అప్లోడ్ చేసేస్తారు మేడం, దాంట్లో ఫాలో అవ్వండి. లేదనుకుంటే బ్యాక్ కటింగ్ ఒకసారి గ్రూప్ లో నేను పెట్టాను కదా, లేదా గ్రూప్ లో పెట్టారు అందరూ మేడం. subscribe చేసుకోండి మన కన్ఫ్యూజ్ అయినా యూట్యూబ్. మేడం. 7:30కి వచ్చా మేడం క్లాస్ కి. అది బ్యాక్ నెక్ ది కొంచెం మిస్ అయ్యా మేడం, అందుకనేసి. బ్యాక్ నెక్ కి దీనికి నార్మల్ బ్లౌజ్ కి డిఫరెంట్ ఏం లేదు, ఓన్లీ క్లాత్ ఫోల్డింగ్ ఒకటే తేడా. అండ్ ఇంకోసారి వీడియో మళ్ళీ సెండ్ చేస్తాము రిపీట్. ఓకేనా. ఓకే మేడం. ఓకే సరే, ఇప్పుడు నుంచి మీకు సెలవు కావాలంటే నాకు అప్పుడు ఇస్తున్నాం. మండే నుంచి కానీ పర్ఫెక్ట్ గా టైంకి వచ్చేసేయండి. బ్లౌజెస్ పీసెస్ తెచ్చుకోండి, ఐటమ్స్ కుట్టండి. ఈ 1 month మన బ్లౌజెస్ అయిపోయినంటే నెక్స్ట్ 1 month లో డ్రెస్సెస్ పెట్టుకుందాం. అండ్ డ్రెస్సెస్ లో ఎనీ మోడల్, ఎన్ని ప్యాంట్ కటింగ్ కానీ, ప్యాంట్ లో ఎన్ని రకాలు ఉంటాయి, టాప్స్ లో ఎన్ని రకాలు ఉంటాయి అండ్ ఎన్ని మోడల్స్ ఉంటాయో అనేది మనము దాంట్లో ఆ డ్రెస్ కటింగ్ లో నేర్చేస్తున్నాం. ఈ 1 month లో మనకి మెయిన్ పాయింట్ బ్లౌజ్ తీసుకున్నాము, ఎక్కువ మంది గ్యాదర్ అవుతారు, చాలా వరకు అర్థమైతే చెప్దామని ఈ 1 month మేము బ్లౌజే పెట్టేసేసాము. ఈ బ్లౌజ్ లో హ్యాండ్ మోడల్స్ ఉన్నాయి, ఫిష్ కటింగ్ ఉన్నాయి, బాహుబలి హ్యాండ్స్ ఉన్నాయి, పఫ్ హ్యాండ్ ఉన్నాయి. ఒక్కో బ్లౌజ్ కి ఒక్కో హ్యాండ్ మోడల్ నేర్చుకోండి, కొట్టండి, డౌట్ ఉంటే క్లియర్ చేసుకోండి. అండ్ ఈ 1 month బ్లౌజెస్ కంప్లీట్ చేసేసుకోండి. ఓకేనా. ఓకే మేడం. ఓకే మ్యామ్. ఓకే మ్యామ్, బాయ్. థ్యాంక్ యూ అండి. బాయ్ మేడం.